కాసేపట్లో నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. కాసేపట్లో నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. దుర్గా, అయితే మరి కాసేపట్లో అయితే నాంపల్లి మనోరంజన్ కోర్టుకు తెలంగాణ సీఎం అయితే వెళ్ళనున్నారు. కాసేపట్లో కోర్టు దగ్గరికి రానున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గతంలో ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. అవి బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్ లో అయితే ఎన్నికల ప్రచార సమయం లోపల ఈ యొక్క కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క కేసుల పైన ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ గతంలో నమోదైన కేసులపై ఈ రోజు విచారణ నిమిత్తం అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకైతే హాజరు కావాల్సి ఉంది. కాబట్టి మరి కాసేపట్లో కోర్టుకైతే సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాబట్టి అయితే దానికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ ఎలా ఉల్లంఘించారు, దేనిపైన ఎందుకు ఉల్లంఘించడానికి గల కారణాలు ఏంటి అనే మొత్తం ఆ యొక్క వివరణ ఇవ్వడానికి అయితే నాంపల్లి కోర్టుకు, మనోరంజన్ కోర్టుకి రాబోతున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మొత్తం టోటల్ గా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.